శూర్పణఖ కథ. ఈ విశ్వంలో చిన్న చిన్న సంఘటనలు కూడా ఎంత పెద్ద మార్పులకు కారణమవుతాయో మనకు తెలియదు. రామాయణంలో కూడా ఒక చిన్న సంఘటన, ఒక మహిళ యొక్క కోపం, ఒక అవమానం, ఒక మహాయుద్ధానికి కారణమైంది. ఆ కథే శూర్పణఖ కథ. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది, ఒక తప్పు ఎలా ఒక రాజ్యాన్ని నాశనం చేసింది. అరణ్యంలో పంచవటి అనే ప్రదేశంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు. చిన్న ఆశ్రమం, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావం. అది ఒక స్వర్గంలా కనిపించే జీవితం. కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. దూరంలో ఒక ప్రమాదం దగ్గర పడుతోంది. ఒకరోజు రావణుడి చెల్లెలు శూర్పణఖ ఆ అరణ్యంలోకి వచ్చింది. ఆమె రాక్షసి, కానీ రూపాంతరం చేసుకునే శక్తి ఉంది. ఆమె కళ్ళల్లో ఒక ఆకలి. అది కేవలం ఆహారం కోసం కాదు. ఆమె రాముడిని చూసింది. ఆ క్షణంలోనే ఆమె మనసు అతనిపై పడింది. శూర్పణఖ తన రూపాన్ని మార్చుకుంది. ఒక అందమైన స్త్రీగా మారింది. రాముడి దగ్గరకు వెళ్ళింది. నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. రాముడు చిరునవ్వుతో, నేను ఇప్పటికే వివాహితుడిని అని చెప్పాడు. అది ఒక సున్నితమైన తిరస్కరణ, కానీ ఆమెకు అది అంగీకరించలేని విషయం. తర్వాత ఆమె లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. కానీ లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరించాడు. అది శూర్పణఖకు ఒక పెద్ద అవమానంగా అనిపించింది. ఆమె మనసులో ప్రేమ కోపంగా మారింది. శూర్పణఖ అసలు రూపం చూపించింది. రాక్షసి రూపంలోకి మారింది. ఆమె కళ్ళల్లో అగ్ని, ఆమె హృదయంలో కోపం. ఈ సీతే కారణం అని భావించి ఆమె సీతమ్మపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో లక్ష్మణుడు సీతమ్మను రక్షించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. ఆమె బాధతో కేకలు వేసింది. ఇది రామాయణంలో ఒక కీలక మలుపు. శూర్పణఖ బాధతో కోపంతో తన సోదరుడు కరుడి దగ్గరకు వెళ్ళింది. అతనిని ప్రేరేపించింది. కరుడు రాముడిపై యుద్ధం చేశాడు, కానీ రాముడు అతన్ని సంహరించాడు. చివరికి శూర్పణఖ రావణుడి దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య అని పిలుస్తూ జరిగిన అవమానం చెప్పింది. కానీ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పింది, సీత అందం. అది రావణుడి మనసులో ఒక విత్తనం వేసింది. రావణుడికి కామం, ప్రతీకారం కలిపి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. సీతను అపహరించాలి. అది అతని జీవితంలోనే పెద్ద తప్పు. సీతాపహరణ, హనుమంతుడి ప్రవేశం, లంక యుద్ధం, చివరికి రావణుడి అంతం. ఒక చిన్న కోపం ఒక మహాయుద్ధానికి కారణమైంది. ఒక తప్పు నిర్ణయం ఒక రాజ్యాన్ని నాశనం చేసింది. మన జీవితంలో కూడా కోపం, అహంకారం, ప్రతీకారం ఇవి మనల్ని నాశనం చేస్తాయి. మనము సాధారణంగా శూర్పణఖను ఒక విలన్గా చూస్తాము. కానీ ఒకసారి ఆలోచించండి, ఆమె ఒక మహిళ, ప్రేమ కోరుకుంది, తిరస్కరించబడింది. తప్పు ప్రేమలో ఉందా, లేక దాని వ్యక్తీకరణలో ఉందా? ప్రేమ తప్పు కాదు, కానీ అధికార భావం ప్రమాదకరం. శూర్పణఖను రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ తిరస్కరించారు. అది ఆ అహంకారానికి గాయం. మనం తిరస్కరణను స్వీకరించలేకపోతే అది కోపంగా మారుతుంది. కోపం నిర్ణయాలను చెడగొడుతుంది. శూర్పణఖ ఒక క్షణం కోపంతో సీతపై దాడి చేయాలని నిర్ణయించింది. కోపం ఒక తాత్కాలిక పిచ్చి, కానీ దాని ఫలితాలు శాశ్వతం. చాలామంది అంటారు శూర్పణఖ వల్లే యుద్ధం జరిగింది. కానీ నిజమేమిటంటే రావణుడు తన కోరికలను నియంత్రించలేకపోయాడు. ఇతరులు కారణం కాదు, మన నిర్ణయాలే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. శూర్పణఖ ప్రవర్తనలో మనం చూడగలిగేది ఆకర్షణ, మోహం, అహంకారం, కోపం. ఈ మొత్తము వినాశనానికి కారణమయ్యాయి. ఇది ప్రతి మనిషిలో కూడా జరుగుతుంది. ఈ సంఘటనలో సీతమ్మ ఎలాంటి ప్రతీకారం తీసుకోలేదు. భయపడి కూడా శాంతంగా ఉంది. నిజమైన శక్తి అంటే సహనము మరియు ధైర్యం కలిసి ఉండాలి. శూర్పణఖ కోపం వల్ల కరుడు చనిపోయాడు, రావణుడు చనిపోయాడు, లంక నాశనం అయింది. ఒక వ్యక్తి తప్పు అనేక మందిని బాధ పెడుతుంది. ఈ కథ కేవలం పాత పురాణం కాదు, ఇది మన లైఫ్లో కూడా జరుగుతుంది. చిన్న మాట గొడవ అవుతుంది, చిన్న కోపం సంబంధాలు పాడవుతాయి, చిన్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. మన భావాలను నియంత్రించలేకపోతే అవే మనల్ని నియంత్రిస్తాయి. ఒక్క క్షణం కోపం, జీవితకాల పశ్చాత్తాపం. శూర్పణఖ కథ మన జీవితానికి అద్దం. ఆమె ప్రేమించలేదు, ఆమె అధికారం కోరుకుంది. తిరస్కరణను అంగీకరించలేకపోయినప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది. ఒక చిన్న కోపం ఒక మహాయుద్ధానికి దారితీసింది. మీ జీవితంలో కూడా ఒక చిన్న నిర్ణయం పెద్ద సమస్యగా మారిందా? కమెంట్లో తెలియజేయండి. జై శ్రీరామ్.